టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ప్రజెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. మరి కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకి ఫస్ట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, అదేవిధంగా ఎంసెట్ హాల్ టికెట్, అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ 10th క్లాస్ మార్క్స్ మెమో, అదేవిధంగా టీసీ ఉండాలి అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది 2 years బ్యాక్ అయినా సరిపోద్ది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 2 సర్టిఫికేట్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఓకేనా. సో అది January 1, 2024 తర్వాత అప్లైబుల్ అన్నారు, కానీ ఇది కూడా ఒక 1 year బ్యాక్ అయినా కూడా పర్లేదు. అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీ యొక్క పేరెంట్స్ ఒకవేళ ఈ స్టేట్లో లేకపోతే ఆ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. ఒకవేళ పిహెచ్, ఎన్సిసి, క్యాప్ లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటే అవి కూడా ఉండాలి. అండ్ మీకు మైనారిటీ వాళ్ళు అయితే మైనారిటీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. మ్యాక్సిమం ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇవి ఉంటే సరిపోద్ది. ఓకేనా. ఇవి ఏమైనా లేకపోతే వెంటనే రెడీ అయితే చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.